భాగవతం దశమస్కందం పూర్వభాగం కాళీయమర్దనం. ఒకనాడు గోపబాలులతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆనాడు బలరాముడు కృష్ణునితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునా నదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అప్పుడు వారు కాళిందిలో ఉన్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణాదృష్టితో చూశాడు. అప్పుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్టుగా లేచారు. ఈ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఈ నీళ్లు ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి. ఈ నీటి నుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి అని కాపలా వాళ్ళని అడిగాడు. దానికి కారణం, ఎప్పటి నుంచో ఆ మడుగులో కాళీయుడు అనబడే 100 తలల కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకొని ఉంది. దానికి అనేక భార్యలు, ఎందరో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకొని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటిని ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయ్యింది అని తెలుసుకున్నాడు. కృష్ణుడు: మీరు అందరూ మరణించడానికి ఇది కారణం. కాబట్టి ఇప్పుడు నేను ఏమి చేస్తానో చూడండి అని తను కట్టుకున్న పంచెను మోకాళ్ల వరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలీకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. 2 పాదములను నేలపై గట్టిగా తాటించి అక్కడ ఒక కడిమి చెట్టు ఉంది. కృష్ణుడు ఆ చెట్టును ఎక్కాడు. ఒక్కసారి ఊగాడు. నాటితో తన జన్మ ధన్యంబోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. క్రింద ఉన్న మడుగు కూడా ఈవేళ సుకృతంబు అవుతుంది. గోపబాలుడిగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్ళల్లోకి సింహం దూకినట్లు దూకాడు. ఆయన నీళ్ళల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఆ మడుగును చూసేసరికి అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోనికి దూకడానికి ధైర్యం ఎవరికి ఉన్నది అని సాక్షాత్తు కాళీయుడే చూశాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం ఈ పిల్లవాడికి! నేను ఉన్న మడుగులోకి దూకుతాడా అనుకొని పడగలు విప్పి కాటు వేశాడు. కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. అప్పుడు కాళీయుడు తన దీర్ఘమైన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపబాలులు భయంతో పరుగు పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనబడ్డాయి. ఏమి జరిగిందోనని భయపడుతున్నారు. కృష్ణుడు కనపడటం లేదు, కాళీయ మడుగులోని నీటిలో దూకాడు అన్నారు. అందరూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నువ్వు బతికిస్తావు. నువ్వు చనిపోతే మేము నిన్ను బతికించలేము. నువ్వు చనిపోయిన తర్వాత అయ్యో మేము ఏమి చేస్తాం, వెనక్కి వెళతామని అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము ఇలా చూస్తూ బతికి ఉండం. కాబట్టి మేము కాళింది మడుగులో దూకేస్తాం. మేము ఆ పాము విషంతో చచ్చిపోతాం అని యశోద కొంగు బిగించుకొని కాళింది మడుగులోకి దూకేయబోయింది. యశోద వెనక గోపకాంతలందరూ దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపాల బాలురు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ దీనిని చూశాడు. తనని గురించి అత్తి చెందేవారున్నారు. నేను వీళ్ళకి దక్కాలి అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరంను వెడల్పుగా పొడవుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే కాళీయుని శరీరం అంతా ఎక్కడికక్కడ నలిగి పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకెగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నోటి నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసింది, కింద పడిపోయింది. దాన్ని కృష్ణుడు చూశాడు. కాళీయుని తోక పట్టుకొని ఎగిరి పడగల మీదికి ఎక్కాడు. ఒక్క పడగ పైకి ఎత్తుతుంటే దానిని
తొక్కుతూ ఉండేవాడు. మనులతో కూడిన ఆ కాళీయుని పడగలు ఆయన నాట్యం చేస్తే రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున సంతోషంతో శభాష్ కృష్ణ అని సంతోషంతో అరుస్తున్నారు. ప్రేక్షకులుగా దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి లోపల ఉన్న మనులు చెల్లా చెదురైపోయాయి. దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతుంది. అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళీయుడు శోషించి పడిపోయి నీటిలో పడిపోయే స్థితి వచ్చింది. కాళీయునికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకొని తమ ఒంటి మీద ఉన్న ఆభరణములు చిక్కుబడి చెల్లా చెదరైపోతుండగా, కొప్పుముడులు విడిపోగా, పెట్టుకున్న పుష్పములు రాలిపోతుంటే పరుగు పరుగున అక్కడికి వచ్చి చంటి పిల్లను కృష్ణుని పాదముల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు. ఈ కాళీయుడు ఇంతకు పూర్వము ఎటువంటి తపస్సు చేశాడో, అటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో మహాత్ములైన వారికి కూడా దర్శనమవని నీ పాద పద్మములు ఈవేళ మా భర్త తల మీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరసులన్నీ నీ పాదముల ధూళి చేత అలంకృతమయ్యాయి. ఈవాళ నా భర్త పుణ్యాత్ముడు. అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నువ్వు అంత గొప్ప అనుగ్రహం ఇచ్చావు. ఈవేళ లక్ష్మీదేవి కంటే మా ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగంను ఇవాళ నా భర్త పొందాడు. ఎంత గొప్ప తపస్సు చేశాడో. దయచేసి మా మనవిని కూడా నువ్వు వినవలసింది. ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడవుతాడని, అతనిని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని మమ్మల్ని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. మా 5వ తనము ఇతని ఆయురార్థంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే మాకు 5వ తనం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. ఉండవు అని నువ్వు తేల్చేస్తున్నావు. నువ్వు అనాథ రక్షకుడవు. అటువంటప్పుడు నువ్వే మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు? భక్తుల కోరికలు తీర్చే స్వామి, మాకు పతి భిక్ష పెట్టవలసింది అని అడిగారు. అప్పుడు కాళీయుడు కృష్ణుణ్ణి స్తోత్రం చేశాడు. ఈశ్వర, తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడి నుంచి వచ్చినదో నేను గ్రహించగలిగాను అన్నాడు. కాళీయుడు స్తోత్రం చేయగానే పరమాత్మ అన్నారు, ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. వారికి దాహం వేస్తే ఈ మడుగులోని నీరు త్రాగుతారు. నీ వంటి ప్రమాదకరి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి. నువ్వు ఇక్కడ ఉండవద్దు. నువ్వు పూర్వము రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో. రమణక ద్వీపంనకు వెడితే గరుడు నిన్ను చంపేస్తాడని భయపడుతున్నావు. నీ భయం నాకు తెలుసు. నీకు ఆ భయం లేకుండా ఈ వాళ్ళ నుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. నీ పడగల మీద కృష్ణ పాదములు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణ పాదం కనబడతాయి. కృష్ణ పాదం కనబడితే గద్ద మిమ్మల్ని తరమదు. గరుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. అందుకని రమణక ద్వీపంకు వెళ్ళిపో. అలా అనగానే కాళీయుడు కృష్ణునికి నమస్కారం చేసి తేనె మొదలగు మధుర పదార్థములు, మంచి మంచి హారములు తెచ్చి కృష్ణ భగవానునికి బహుకరించి తన స్నేహితులతో, బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మరలా రమణక ద్వీపమునకు వెళ్ళిపోయాడు. ఈ కాళీయ మర్దనంను ఉభయ సంధ్యల యందు ఎవరు వింటున్నారో వారికి ఇన్నాళ్ళ నుండి కాళీయుడిలా లోపల పట్టిన విషము పోతుంది. బాహ్యమునందు కాళీయ మర్దనం విన్న వాళ్ళని పాములు కరవవు. అది కృష్ణ భగవానుడి వరం. ఇందులోని తత్వమును మనం గ్రహించాలి. కాళీయుడంటే ఎవరో కాదు, మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకు హృదయ క్షేత్రం నుండి 101 నాడులు బయలుదేరుతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇచ్చాడు. వాటిని మీరు సద్బుద్ధితో వాడుకున్నట్లయితే
అందరి యందు ప్రేమతో భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రముల నుండి మెదుడికి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. దీనిలోనికి ఇప్పుడు కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఇతడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అనే మాటకు శబ్దం రత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయినదో దానికి రమణకము అని పేరు. అనగా ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకం. కాళీయుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళకి గ్రద్దలంటే భయం. అందుకని ప్రతిరోజు కూడా కొంతమంది కొద్ది తేనె, కొద్ది చలిమిడి, కొద్ది చిమ్మిలి పట్టుకు వెళ్ళి గద్దలకి ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టేలా నియమం ఏర్పాటు చేసుకున్నారు. గద్దలు వచ్చి అలా పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కావు. ఒక రోజున కాళీయుని వంతు వచ్చింది. వారిని కూడా కొద్దిగా తేనె, చిమ్మిలి, చలిమిడి పెట్టమని అడిగారు. ఎవరికి పెట్టాలి అని అడిగాడు కాళీయుడు. గరుడు వస్తాడు, అతనికి బలి ఆహారంను పెట్టాలి అన్నారు. అప్పుడు కాళీయుడు, గరుత్మంతుడెవరు? నేను పెట్టను, నేను బలవంతుణ్ణి అన్నాడు. అయితే నీ కర్మ అని కాళీయుడిని వదిలేశారు. గరుత్మంతుడు వచ్చి, నాకు ఈవేళ ఆహారం పెట్టని వారెవరు అని అడిగాడు. మిగిలిన పాములు కాళీయుడు పెట్టలేదని చెప్పాయి. కాళీయుడి మిందికి గరుత్మంతుడు వెళ్లే లోపల గరుత్మంతుడి మిందికి కాళీయుడు వెళ్ళాడు. తన 100 పడగలు ఎత్తి గరుత్మంతుడి ఎడమరెక్క మీద కాటు వేశాడు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. కాళీయుడిని వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు. కొడితే కాళీయుడి ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనక గరుత్మంతుడు తరుముకొస్తున్నాడు. కాళీయుడికి గరుత్మంతునికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. అక్కడ నుంచి పారిపోయి సౌబారి తపస్సు చేసుకునే కాళింది మడుగులోకి దూరిపోయాడు. అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సోంబారి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎత్తుకుపోయి తినేశాడు. వెంటనే సౌబారి మహర్షి గరుత్మంతుణ్ణి శపించారు. సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు అన్నారు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. కాబట్టి కాళీయుడు కాళంది సరస్సును చేరాడు. ఈశ్వరుడు ముందు రమణకంను అనగా మనుష్య శరీరంను ఇస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపం. దీనితో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు, కాళ్లతో దేవాలయంకు వెళ్ళవచ్చు, చెవులతో భాగవతమును వినవచ్చు, నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు. కానీ మనిషి ఏమి చేస్తాడంటే సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ దేవతలకు తను పెట్టవలసిన భాగమును పెట్టడు. తత్సంబంధమైన క్రియలు చేయడం మానివేస్తాడు. నువ్వు ఎన్ని సుఖములను అనుభవిస్తున్నావో కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లం ముక్కైనా పూజా గదిలో పెట్టి రోజు ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దానిని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఇవేమీ చెయ్యడు. చెయ్యనని తిరగబడతాడు. ఇలా తిరగబడడం గరుత్మంతుడి మీద తిరగబడడం వంటిది. దేవతలు ఆగ్రహమును ప్రదర్శిస్తారు. అప్పుడు ప్రమాదం వస్తుంది. దేవతారాధన చేస్తే చిన్నతనము. అందుకని ఎవరెవరు దేవతారాధనకు ఇష్టపడరో అటువంటి చోటికి వెళతాడు. అందుకని అక్కడ కాళీయుడు కాళింది మడుగులోకి వెళ్ళాడు. లోపల మార్పు రాలేదు. ఆ మడుగుని విషంగా తయారు చేస్తున్నాడు. తనలో ఉన్న 100 జ్ఞాన ప్రసర కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు ఈ విషమును వెనక్కి తీయడు. అహంకారం పెరిగి పెరిగి భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఈశ్వరుడు ఇంక క్షమించడు. అందుకని గోపాల బాలురు, ఆవుదూడలు మడుగులోని నీటిని త్రాగి మరణించాలి. అలా అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరునికి ఆగ్రహం వచ్చింది. తన భక్తుల జోలికి వెడితే ఈశ్వరుడు ఊరుకోడు. 100 పడగలు పగిలిపోయేటట్లు తొక్కేశాడు.
కాళీయుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలాడు. ఇప్పుడు లోపల ఉన్న బుద్ధి సద్బుద్ధి అయింది. ఇప్పుడు విషమును బయటకు తీసి మరలా వదిలిపెట్టాడు. కాళీయ మర్దనం వింటే మనలోని 101 నాడులలో ఉన్న విషము వెనక్కి వెళ్ళి సద్బుద్ధితో మనము అందరము హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరసునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళీయ మర్దనమునకు బాహ్య ప్రయోజనం ఏమిటి అంటే పాము కరవదు. అంతర్ప్రయోజనం ఏమి అంటే లోపలి పాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాలిందం అడుగు చెయ్యదు. మరలా రమణక ద్వీపం చేస్తుంది. కాళీయ మర్దనం వినగానే మరలా ఈ శరీరమంతా శుద్ధి అయిపోతుంది. కాళీయ మర్దనం అనే లీలనుకు అంత పరమ పవిత్రమైన స్థితి ఉంది.